హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు యొక్క పరిశుద్ధమైన లేఖనముల నుండి కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము మొదటి వచనము, రెండవ వచనం. మొదటి వచనం: యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని యొక్క లేఖనములు ఎంతో విలువైనవి, మానవ జీవితాన్ని ఆదరించేవి, ధైర్యపరిచేవి, ప్రోత్సాహపరిచేవి, నడిపించేది దేవుని వాక్యం. లేఖనముల్లో మనము చూస్తున్న మాట దేవుని యందు నమ్మిక ఉంచుట. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుణ్ణి మనము నమ్మాలి. ఈనాడు మనము అనుభవించుచున్నదంతా దేవుడిదే. మనం పీల్చే గాలి, త్రాగుచున్న నీరు, నిలబడిన భూమి, పైన ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, వాతావరణములో ఉన్న సమస్తము ఆయనవే. ఈనాడు మానవునికి కావలసినవి, పక్షులకు కావలసినవి, జంతువులకు కావలసినవి, జలచరములకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసిన వాడు ఆ దేవుడే. ఆ ప్రభువునందు మనము నమ్మిక ఉంచాలి. ఈ ప్రపంచములో దేనికంటే ఎక్కువగా ప్రభువునే మనము నమ్మాలి. దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్నాం, మనం అన్నిటినీ నమ్ముతాం. ఏ మానవుడైనా ఏదైనా చెప్పితే, ఏ మానవుడైనా దేని గురించి అయినా పలికితే మనము నమ్ముతాం. కానీ మనము దేవుని వాక్యాన్ని నమ్మం. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నదేమనగా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ప్రియులారా, దాదాపు ఇప్పటికీ ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితం లేక 5000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద, ఈ ఆకాశం క్రింద ఒక మానవుడు నివసించాడు. ఆయన పేరు నోవహు. అతడు దేవుణ్ణి నమ్మాడు. అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరించబడ్డాడు. ఆయన్ని నమ్మి, ఆయన వైపు చూచి, ఆయన చెప్పినట్టుగా ఓడ తయారు చేశాడు. 40 రాత్రింబగళ్ళు వర్షం కురుస్తుందని చెప్పాడు దేవుడు. అంతకుముందు భూమి మీద వర్షం కురవలేదు. నేల నుండి ఆవిరి పైకి లేచి భూమిని తడుపుతూ ఉండేది. అలాంటిది పైనుండి నీళ్లు పడటం అనేది చూడనటువంటి నోవహు దేవుడు చెప్పిన మాటను నమ్మి ఓడ తయారు చేసి దేవుని ఆజ్ఞ ప్రకారం ఓడలోనికి వెళ్ళాడు. జంతువులన్నీ కూడా, ప్రతి జాతిలో నుండి మగది ఆడది కూడా అన్నీ కూడా లోపలికి వెళ్ళినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఈ విధముగా నోవహు దేవుని మాటను నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు. నోవహు మాటను నమ్మి జంతువులన్నీ లోపలికి ప్రవేశించాయి. 40 దినాలు కుంభవృష్టితో వర్షం కురిసింది. అందరూ, పర్వతాలు మునిగిపోయినాయి, అన్నీ మునిగిపోయినాయి. కానీ దేవుని యందు నమ్మిక ఉంచి ఓడ తయారు చేసిన నోవహు భార్య, 3 కొడుకులు, కోడళ్ళు మాత్రము కదలక నిలిచిన వారిగా కనబడుతున్నారు. కాబట్టి దైవవాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా,
యవనస్తుడా, యవనస్తుడాలా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము నీ జీవితానికి మేలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కాబట్టి ఆయనని నమ్మిక ఉంచి నీ జీవితంలో ఉన్న కలత, కలవరాలు, వ్యాధులు, ఆయా రకములైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి నువ్వు బయటికి రాగలవు. ప్రభు నీకు సహాయము చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన వాక్కు కొరకు వందనాలు. నీ యందు నమ్మికించువాడు ఎన్నడను సిగ్గుపడడు. నీ యందు నమ్మికించువాడు కలవరపడడు. అలాంటి విశ్వాసము, నోహు కలిగిన విశ్వాసము మాకు అనుగ్రహించి మా ప్రతి పరిస్థితిలో నీ యందు నమ్మికించే అనుభవం దయచేయండి. వాక్యం విన్న ప్రియులందరినీ కనికరించి దీవించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన యందు నమ్మిక పుట్టించునుగాక. ఆమేన్. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.